అంతటి క్లిష్టమైన సమయంలో కూడా అశ్వత్థామ తప్పించుకున్న ఆ గద తీసుకుని వసాతి జాతి నాయకుల్ని 10 మందిని, కేకయ వంశరాజుల్ని 7గురిని, గాంధారేయుల్ని, శకుని వంశీయుల్ని 77 మందిని చంపాడు. నీకు జోహార్. మనిషి అంటే అలా ఉండాలి, వీరుడు అంటే అలా ఉండాలి. ఈ స్థితిలో కూడా 100 మంది పైన చెప్పాడండి. నీరస పడిపోతూ ఒంటి నిండా ఏదో చెప్పారు కదా, వనీవరాహం ముళ్ళపంది శరీరం మీద ఉన్న ముళ్ళులా ఉన్నాడు బాణాలు. అన్ని బాణాలు ఉన్న స్థితిలో కూడా అలా చంపాడు. వసాతి జాతి నాయకుల్ని 10 మందిని, కేకయ వంశరాజులను 7గురిని, గాంధారేయుల్ని 70 మందిని చంపాడు. కథం. ఇక ఆ సమయంలో చిట్ట చివరి పరిస్థితి. ఆ సమయంబునన్ గడిగి ఆయుతమైన రథంబుతోడ దౌశ్శాసనిరాన్ అతండడరి సారథి జంపి హయంబులన్ బడన్ వ్రేసిన ఆ తడల్గి